పన్నీరు సెల్వం మరో యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాడు. అన్నా డీఎంకేలో శశికళ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు తిరుగుబాటు బావుటా ఎగరవేసిన పన్నీరు సెల్వం ప్రజల మధ్యకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పాటైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. అన్నా డీఎంకేను అధికారాన్ని ఒక కుటుంబ కబంధ హస్తాల నుంచి కాపాడే వరకు తన ధర్మయుద్ధం కొనసాగుతుందని గురువారం ఆయన ప్రకటించారు. శశికళ వర్గానికి చెందిన ఎడప్పాడి పళనిస్వామికి 124 మంది శాసనసభ్యుల మద్దతు మాత్రమే ఉందని, తనకు తమిళనాడులోని 7.5 కోట్ల ప్రజల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ధర్మయుద్ధంలో ప్రజల న్యాయాన్ని కోరేందుకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నా డీఎంకే శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో పర్యటించి స్థానిక శాసనసభ్యుని వైఖరి గురించి ప్రజలకు వివరించాలని, అన్నా డీఎంకే నేతను ఏకతాటిపై తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. దీని ద్వారా శశికళకు మద్దతు పలికిన శాసనసభ్యులకు వారి సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకతను తీసుకురావడంతో పాటు అన్నా డీఎంకే స్థానిక నిర్వాహకులు, కార్యకర్తలను తన నాయకత్వం కిందకు తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.